ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. సిఐఏ సమిట్, మోందా తుఫాన్ ప్రభావంతో జరిగిన పంట నష్టాలపై సమగ్రంగా చర్చించేందుకు అవకాశం ఉంది. దాదాపు 69 అంశాలపై ఈ కేబినెట్ చర్చించనుంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. సిఐఏ సమిట్, మోందా తుఫాన్ ప్రభావంతో జరిగిన పంట నష్టాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. దాదాపు 69 అంశాలపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా అమరావతి బ్యూరో చీఫ్ నాగకిషోర్ ఫోన్ లైన్లో ఉన్నారు. నాగకిషోర్, కేబినెట్ సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందంటారు? మనోజ్, థ్యాంక్ యూ. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా 69 అంశాలను ఈ రోజు కేబినెట్ లో చర్చించున్నారు. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. అదేవిధంగా మోందా తుఫాన్ ప్రభావంతో వాళ్ళకి రైతులకు ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం మీద కూడా ఈ రోజు ప్రధానంగా కేబినెట్ లో చర్చించనున్నారు. దీంతో పాటు సిఆర్డీఏకి నాప్ బిడ్ నుంచి 7,500 కోట్ల రూపాయల రుణం తీసుకునేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా మొత్తం సిఆర్డీఏకు 9,000 కోట్ల రూపాయల మేర రుణం తీసుకునేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్నటువంటి ఏదైతే పెట్టుబడుల సదస్సు ఉందో ఆ సదస్సు మీద కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా ప్రతిపాదిత డ్రోన్ సిటీ భూముల కేటాయింపు పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకోనుంది. ఏదైతే డిజిటల్ గవర్నెన్స్, అదేవిధంగా సుస్థిర పట్టణ పరిపాలనకు సంబంధించి, రియల్ టైం గవర్నెన్స్ కి సంబంధించి, అదేవిధంగా సుస్థిర ఆర్థికాభివృద్ధికి సంబంధించి సామర్థ్యాల పెంపుకు కూడా సింగపూర్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ లో ప్రధానంగా దాని మీద కూడా చర్చించనున్నారు. అదేవిధంగా విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగేటువంటి భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందంపై సంతకం చేసేందుకు మంత్రి లోకేష్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి అనుమతినిస్తూ కూడా ఈ రోజు కేబినెట్ లో తీర్మానం చేయనున్నారు. అదేవిధంగా అసైన్డ్ భూములు, అదే బదిలీ నిషేధిత చట్టం సవరణ బిల్లుకు కూడా ఈ రోజు కేబినెట్ ప్రధానంగా ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం అందుతా ఉంది. అదేవిధంగా తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఇల్లు పూర్తి చేసేందుకు వీలుగా ఏపీ టిడ్కోకు వివిధ జిల్లాల్లో వందలాది ఎకరాల బదలాయింపుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా బందరు మాచవరంలోని రవాణా శాఖకు గతంలో కేటాయించినటువంటి 1.60 ఎకరాల భూమిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా శాఖ కేటాయించేలా కూడా ప్రతిపాదనకు ఆమోదం తెలపనుంది. 33 ఏళ్ల పాటు ఏడాదికి 1,000 రూపాయలు చొప్పున లీజ్ ప్రతిపాదికన తెలుగుదేశం పార్టీకి భూమి కేటాయింపుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం భూమి కేటాయింపుకు కూడా
ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా తిరుపతి పార్టీ కార్యాలయం కోసం 2 ఎకరాల భూమి కేటాయింపు కోసం కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇంకో పక్క సదస్సు ఏర్పాట్ల బాధ్యతలు మంత్రులకు అధికారులకు అప్పగించే అంశం కూడా సీఎం చర్చించనున్నారు. 1,00,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మోందా తుఫాను ప్రభావంపై నష్టము అంచనాల పరిహారంపై కూడా ప్రధానంగా చర్చించి అదేవిధంగా కేంద్ర బృందాలు కూడా పర్యటిస్తున్న నేపథ్యంలో ఏదైతే నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారానికి సంబంధించిన అంశాలను కూడా కేబినెట్ చర్చించనుంది. దీంతో పాటు సిఆర్డీఏలో పలు సంస్థలకు భూమి కేటాయింపులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇదే విధంగా నూతన జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా ఈ రోజు కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల మేరకే విభజన జిల్లాలు అదేవిధంగా విభజన రెవెన్యూ డివిజన్ల కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లకు సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇంకో పక్క కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఇవన్నీ కూడా నిర్ణయించేసి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం జిల్లాల విభజనపై తుది నిర్ణయం తీసుకునే కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది మనోజ్. అలాగే నాగకిషోర్, సంక్షేమ పథకాలు నిధుల సమీకరణ ఒకవైపు చర్చ జరుగుతుండగానే క్యాబినెట్లో మరోవైపు ఎక్కడ కానీ పెన్షన్ల కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనట్లేదనేసి 48 మంది ఎమ్మెల్యేల మీద సీఎం చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కూడా కొలిక్కొచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పటికే దీని మీద ఈ రోజు మార్నింగ్ సమయంలో చంద్రబాబు నాయుడు గృహంలో అదే పార్టీ మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ముఖ్యంగా మంత్రులకి లోకేష్ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒకంత అసహనం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. మంత్రులు వీళ్ళందరినీ కలుపుకొని మొత్తం ఏదైతే కూటమి ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతుందో ఆ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసేందుకు కూడా మంత్రులు చొరవ తీసుకోవాలి అంటూ కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేష్ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇంకో పక్క ముఖ్యమంత్రి కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక హామీలు ఇవ్వడం కానీ అదేవిధంగా పెన్షన్ల పెంపుదల కావచ్చు అన్ని కూడా ఏదైతే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతుందో ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు సరిగ్గా పార్టిసిపేట్ చేయడం లేదంటూ కూడా ఒకంత అసహనం వ్యక్తం చేశారు. దాని మీద 48 మంది ఎమ్మెల్యేలను వివరణ కోరాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే దీని మీద కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా సరే మనం చేస్తున్న మంచి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం తీవ్ర దాడి మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కూడా పర్యటించారు. అక్కడ రైతులను కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పరిహారం చెల్లించలేదనేసి కూడా చెప్పుకుంటూ వస్తుంది. మరోవైపు ఈ నెల నవంబర్ 12వ తేదీన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కూడా ఇది కూడా ఉద్యమం కోటి సంతకాల సేకరణ కూడా చేయాలంటుంది. ఈ అంశాలన్నీ క్యాబినెట్లో భేటీలో పరిగణలోకి వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా మనోజ్. ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే చెప్తా ఉన్నారు ఏదైతే మంత్రులు వైసీపీ వాళ్ళు చేసినటువంటి విమర్శలు కావచ్చు ప్రతి విమర్శలు కావచ్చు వాటిని అయితే తిప్పికొట్టడంలో చాలా విధిగా వాటిని తిప్పికొట్టట్లేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే మోందా తుఫాన్లో కూడా వైసీపీ తీవ్రంగా విమర్శలు చేస్తా ఉంది. ఏదైతే మోందా తుఫాన్లో మంత్రులు కష్టపడి పనిచేసినప్పుడు అభినందించిన చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదన్న అంశం అయితే ప్రజల్లో ఎంత కనబడతా ఉంది. కానీ ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతోటి స్వయంగా చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఎమ్మెల్యేలు మంత్రులు ఏదైతే మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మనము విమర్శలు చేసే వాళ్ళని తిప్పికొట్టాలి, మనం చేస్తున్నటువంటి అభివృద్ధి ప్రజలకు కనపడేలాగా చూపించాలంటూ కూడా మంత్రులకైతే దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోంతా తుఫాను జరిగినటువంటి ప్రాంతాలు తీవ్ర నష్టం కలిగించినటువంటి అవనిగడ్డ ఆ ఏరియాల్లో పర్యటించేసి ఆ ఏరియాల్లో రైతులకి నష్టపరిహారం ఇవ్వట్లేదని చెప్పి కూడా స్వయంగా ఆయన పొలాల్లోకి వెళ్ళి పరిశీలించేసి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏదైతే మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానంలో డెవలప్మెంట్ చేస్తా ఉన్నారో దానికి 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పి ప్రతి చోట మెడికల్ కాలేజీ ఉన్నా కదా 1 కోటి సంతకాల సేకరణ చేపడుతూ వాటికి నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఏదైతే గతంలో వైసీపీ వాళ్ళు అమరావతికి సంబంధించి ఇది భ్రమరావతిని ప్రజల్లోకి తీసుకువెళ్లారో అలానే ఇప్పుడు కూడా చేస్తున్నప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు స్పందించట్లేదన్న ఒక విషయం అయితే అధిష్టానం దృష్టికి వచ్చింది. దీని మీద ప్రధానంగా చర్చించేసి ఈ రోజు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలను కూడా కలుపుకొని కింద స్థాయి నాయకులతోటి కూడా మమేకం అవుతా ఏదైతే విమర్శలు
చేస్తా ఉన్నారో వాటికి ప్రతి విమర్శలు చేస్తూ వాటిని తిప్పికొట్టాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అంశాలైతే ఏదైతే కుటుంబ ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రం వెనకబడి ఉన్నప్పటికీ కూడా సంక్షేమ పథకాలు అందించడం కానీ, లేకుంటే ఇప్పుడు మోందా తుఫాన్ వల్ల నష్టపడినటువంటి రైతులకు పరిహారం అందించే విషయం కావచ్చు, ప్రతి విషయంలో కూడా మనం చేస్తున్న మంచిని ప్రజలు గుర్తించేలాగా ఖచ్చితంగా మనం తీసుకువెళ్ళాలి. దీని మీద మంత్రులు ఎమ్మెల్యేలను కలుపుకొని మొత్తం కూడా మనం చేసే మంచి కావచ్చు, అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కావచ్చు, అదేవిధంగా ఎల్ఓసీలు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించి చంద్రబాబు సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసీ లెటర్ ఆఫ్ క్రెడిట్ కావచ్చు, లేకుంటే తర్వాత బిల్లుల ద్వారా వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆరోగ్యానికి చూపించుకునే బిల్లులు ఉన్నాయి ఆ మంజూరులో కావచ్చు, వీటిలన్నింటిలో కూడా ఎమ్మెల్యేలు చొరవ చూపించేసి వాళ్ళకి చేస్తున్న మంచిని వివరంగా ప్రజలకు తెలియజేయాలి. మనం ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా వాళ్ళకి మంచి చేస్తున్న విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పి పదే చెప్తున్నప్పటికీ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రధానంగా ఈ అంశాల మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ అనంతరం చర్చించే అవకాశం ఉంది. మనోజ్. రైట్ నాకిషోర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.